ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ వివాదం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. 2024 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటన్స్ నుంచి ట్రేడ్ ద్వారా హార్దిక్ ఎంఐకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను కాదని హార్దిక్ కు జట్టు పగ్గాలు అప్పగించారు. అది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాటి నుండి నేటి వరకు ఆ వివాదం సద్దుమణగలేదు. టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశానికి 2 ప్రపంచ కప్పులు అందించిన కెప్టెన్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉన్న జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం విచిత్రంగానే ఉంది. జట్టు మేనేజ్మెంట్, ఆటగాళ్లు కలిసి భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ కెప్టెన్సీ వివాదం సద్దుమణిగిందని అనుకోవడానికి లేదు. అయితే హార్దిక్ తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి. నాకు కెప్టెన్సీ వద్దు, సూర్యనే ఎంఐకి నాయకత్వం వహించాలి అని స్వయంగా అతడే చెప్పాలి. అప్పుడే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత జట్టుకు ట్రోఫీ అందలేదు. 2024లో గుజరాత్ టైటన్స్ నుంచి హై ప్రొటైల్ ట్రేడ్ ద్వారా ఎంఐకు వచ్చిన హార్దిక్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆ నిర్ణయం అభిమానులలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సీజన్లో జట్టు తుది స్థానంలో నిలవడం విమర్శకులకు తావిచ్చింది. 2025లో ప్లే ఆఫ్స్ కు చేరిన టైటిల్ సాధించలేకపోవడంతో కెప్టెన్సీపై మళ్లీ సందేహాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో T20 వరల్డ్ కప్ 2026లో భారత్ కు విజయం అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టులో ఉండడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ క్రమంలో శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరి హార్దిక్ కెప్టెన్సీ గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.